ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి క్యారెట్ వాషింగ్ యూనిట్ అన్నమాట. సో ఈ క్యారెట్ వాషింగ్ యూనిట్ ఏంటో అసలు దీని గురించి నేను మీకు క్లియర్ గా వీడియోలో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఫుల్ క్యారెట్స్ అన్నిటిని ఇక్కడ వాష్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి నీలగిరిలో ఉన్నాము. సాధారణంగా పొలంలో క్యారెట్లను హార్వెస్టింగ్ చేసిన తర్వాత వాటిని ఇలా సంచుల్లో నింపి మూటలు కట్టి వాషింగ్ యూనిట్ కు పంపిస్తారు. ఎందుకంటే క్యారెట్లు భూమి లోపల పండుతాయి కాబట్టి వాటి నిండా మట్టి ఉంటుంది. అలా ఉంటే మార్కెట్ లో ప్రజలు కొనరు కాబట్టి వాటిని వాటర్ తో క్లీన్ చేయాల్సిందే. అయితే ఈ క్యారెట్ వాషింగ్ ని ఎలా చేస్తారు, ఆ మిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మిస్ శిరీష కందుల. ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, అదే ఇది. ఈ ట్రక్ లో 70 నుంచి 80 మూటలను లోడింగ్ చేసుకొని తీసుకొస్తారు. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ మూటలను ఓపెన్ చేసి క్యారెట్లను ఇక్కడ పోస్తారు. ఇక్కడ నుండి వాషింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక పెద్ద పైపు నుంచి మరియు చిన్న నల్ల పైపు కనిపిస్తుంది కదా, ఆ పైపు నుంచి నీళ్లు వస్తున్నాయి. సో ఇలా క్యారెట్లు కన్వేయర్ బెల్ట్ పైన పార్టీషన్స్ గా అక్కడ కనిపిస్తున్న డ్రమ్ లోనికి వెళ్ళి పడతాయి. పైన చూడండి వాటర్ రావటం కూడా కనిపిస్తుంది కదా. అయితే పక్కనే ఉన్న ఒక కంటైనర్ లో ఉన్న నీళ్ళల్లో క్యారెట్లను తీసుకొచ్చిన సంచులు ఏవైతే ఉన్నాయో వాటిని జాడిస్తున్నారు. ఇకపోతే వాషింగ్ ప్రాసెస్ లోని సెకండ్ స్టేజ్ అన్నమాట ఈ డ్రమ్. ఈ డ్రమ్ లో ఒక పైప్ ఉంటుంది చూడండి, కనిపిస్తుంది కదా. సో దానిలో నుంచి వాటర్ స్ప్రింకిల్ అనేది అవుతుంది. సో క్యారెట్లు సెకండ్ స్టెప్ లో ఇలా ఈ డ్రమ్ లో వాష్ చేయబడతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇలా కన్వేయర్ బెల్ట్ పైకి వస్తాయి. ఇక్కడ చూడండి ఒక ఆవిడ గ్రేడింగ్ చేస్తూ ఉంది, అంటే విరిగిపోయిన మరియు చిన్న క్యారెట్లను తీసి పక్కకు వేరు చేస్తున్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ నుంచి ఒక మిషన్ కనిపిస్తుంది కదా, దీని పేరు పాలిష్ మిషన్. ఇందులో 12 బ్రష్లు ఉంటాయి. ఇవి క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూనే ఉంటాయి. దాంట్లో కూడా వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి క్యారెట్లతో పాటు ఉన్న ఆకులు, చెత్త అంతా గ్రేడింగ్ అయిపోతూ ఉన్నాయి. ఇక చివరిగా ఆ పాలిషింగ్ డ్రమ్ లో నుంచి క్యారెట్లు మరొక కన్వేయర్ బెల్ట్ పైన పడతాయి. ఇక్కడ కూడా ఏవైతే విరిగిపోయిన చిన్నగా ఉన్న క్యారెట్లు ఉన్నాయో వాటిని గ్రేడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో పాలిషింగ్ డ్రమ్ లో నుంచి వచ్చిన క్యారెట్లు చాలా ఫ్రెష్ గా మరియు చాలా షైనింగ్ గా ఉన్నాయి కదా. ఇక ఫైనల్ గా క్యారెట్లను సంచుల్లో నింపి కాటా వేస్తారు వెయిట్ ని.
ఊరికి ఎన్ని కేజీలు వెళ్ళాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారంగా వీళ్ళు కాటా వేసుకొని మూటలను సపరేట్గా పెట్టుకుంటున్నారు. అయితే ఇలా కాటా వేసిన తర్వాత వాటిని దబ్బనం మరియు పురికొస సహాయంతో ఇలా కుట్టి క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ కింద పడిపోయిన వేస్ట్ అయిన క్యారెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసి ఇక్కడ ఉన్న గోమాతలకు తినిపిస్తారంట. ఇది చాలా మంచి విషయం కదా. సో ఈ వాషింగ్ ప్రాసెస్ యూనిట్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం, మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం ఆల్రెడీ మన ఛానల్ పేజ్ లో ఉంది. ఒకసారి ఛానల్ పేజ్ కి విజిట్ చేసి చూడండి. ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేమ్. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, సేంద్రియ వ్యవసాయం గురించి కానీ, సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానం గురించి కానీ, ఇలా డైరెక్ట్ గా ఫీల్డ్ కి వెళ్ళి ఎవరైతే ఫార్మింగ్ చేస్తూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారో, ఎక్కువ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారో, సో వాళ్ళ గురించి కానీ క్లియర్ గా మన పేజ్ లో ఉంటది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయానికి సంబంధించి 1000కి పైగా కోర్సులు ఉన్నాయి. వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ ఇలా అన్నమాట. సో మీలో ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేయాలి అనుకుంటున్నా, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా, వీటన్నిటి నుంచి విముక్తి పొందడానికి ఒకే ఒక పరిష్కారం ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే అనుభవజ్ఞులైన బిజినెస్ పర్సన్స్ ఉంటారో, ఇంకా ఎవరైతే అనుభవజ్ఞులైన పర్సనల్ ఫినాన్షియర్స్ ఉంటారో వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో మెంటర్గా గైడ్ చేస్తారు. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.